హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. అతి ముఖ్యమైన తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్‌కి అత్యంత ముఖ్యమైన గమనిక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నియమాలు అమలు సమస్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ లభించే అదనపు పెన్షన్ అనగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విధానం మరియు ఎదురవుతున్న సమస్యల గురించైతే సమాచారం గురించి తెలుసుకుందాము. ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎప్పటినుంచి వర్తిస్తుంది అనేది ముందుగా మనకు మంజూరు తేదీని మనము ఆహ్, కనుక్కోవాలనమాట ఫస్టు. అంటే ఒక పెన్షనర్ తన పుట్టిన తేదీ నెల మధ్యలో ఉన్నప్పటికీ వారు అదనపు పెన్షన్‌కు అర్హత సాధించే నిర్ణీత వయస్సును 70, 75, 80 సంవత్సరాలు దాటిన పూర్తి చేసుకున్న ఆ మొదటి ఆ నెల మొదటి తేదీ నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుందనమాట. ఉదాహరణకు ఒక పెన్షనర్ మే 14వ తేదీన 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని అనుకుందాము. సో, ఈ మేరకు నిబంధనల ప్రకారంగా వారికి పెరిగిన పెన్షన్ అనేది 75 ఏళ్లకు వర్తించే 12% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఆ నెల మొదటి తేదీ నుంచి అంటే మే 1 తేదీ నుంచే వర్తిస్తుంది. మరియు ఆ నెల పెన్షన్‌తో కలిపి చెల్లించబడుతుంది. పుట్టినరోజు వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏక్యూపీ స్లాబ్‌లు లభ్యమైన సమాచారం మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వారి వయసు ఆధారంగా బేసిక్ పెన్షన్‌పై అదనంగా చెల్లించే ఏక్యూపీ శాతం ఈ విధంగా అయితే ఉంది. ఎంత అంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికైతే వారి యొక్క బేసిక్ పెన్షన్ పైన 7% మాత్రమే ఉంది. ఇదివరకు 10% ఉండేది. ఇప్పుడు 7% అయితే తగ్గడం జరిగిందనమాట. అదే ఒక వయసు 75 సంవత్సరాలు గనక పూర్తి చేసుకున్న వారికైతే ప్రస్తుతం 12% ఉంది అన్నమాట. సో, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 20%, 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 25% ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట స్లాబ్‌లు. సో, వరుసగా స్లాబ్‌లయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఏక్యూపీ మంజూరు ప్రక్రియ గతం వర్సెస్ వర్తమానం. గతంలో 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు తమ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయమని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ప్రస్తుత పెన్షనర్లు డేటాను ముఖ్యంగా వారి పుట్టిన తేదీని కంప్యూటరైజేషన్ చేయడం వల్ల మరియు పెన్షన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయడం ద్వారా చాలా సందర్భాల్లో ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండానే స్వయంచాలకంగా అంటే ఆటోమేటిక్‌గా అయితే వారి యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏ నెల నుంచి రావాలో ఆ నెల నుంచి వస్తుందనమాట. ఇక పెన్షనర్ నిర్ణీత వయస్సు పూర్తి చేయగానే సాఫ్ట్‌వేర్ దానిని గుర్తించి ఆ నెల నుండి వర్తించే ఏక్యూపీని లెక్కించి పెన్షన్‌తో కలిపి జమ చేస్తుంది. ఇక ఏక్యూపీ జమ కాకపోతే ఏం చేయాలి? ఒకవేళ అర్హత వయస్సు అనేది 70 ఏళ్ళు దాటినా కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆటోమేటిక్‌గా పెన్షన్‌తో కలిసి జమ కాకపోతే పెన్షనర్సు అటువంటి వారు వెంటనే తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారిని వ్యక్తిగతంగా కలిసి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావాలి. అవసరమైనటువంటి ధ్రువపత్రాలతో సంప్రదిస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. కుటుంబ పెన్షన్ల విషయంలో ప్రధాన సమస్యలు మరియు పరిష్కారము. చాలామంది కుటుంబ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్‌లో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది పొందకపోవడానికి ముఖ్య కారణం వారి డేట్ ఆఫ్ బర్త్. సబ్ ట్రెజరీ లేదా పెన్షన్ పేమెంట్ ఆఫీసులో రికార్డులలో నమోదు కాకపోవడము లేదా తప్పుగా నమోదు కావడము. పెన్షనర్ పుట్టిన తేదీ సరే నమోదై ఉంటుంది కానీ వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్ పుట్టిన తేదీ వివరాలు వ్యవస్థలో అయితే సరిగ్గా లేకపోవడం వల్ల వారికి వయసు ఆధారిత ఏక్యూపీ ప్రయోజనం ఆటోమేటిక్‌గా అందటం లేదు. సంఘాల వైఫల్యంపై విమర్శ. ఈ పుట్టిన తేదీ నమోదు సమస్య అనేది పరిష్కారానికి రాష్ట్ర పెన్షన్ల సంఘాలు ఇప్పటివరకు సరైన చొరవ చూపి ప్రభుత్వంతో సంప్రదించి ఖచ్చితమైనటువంటి సులభమైన మార్గదర్శకాలు లేదా ప్రభుత్వ ఉత్తర్వులు జీవో జారీ చేయించడంలో విఫలమయ్యాయని కొందరు పెన్షనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అత్యంత విచారకరము.
పెన్షనర్ల విజ్ఞప్తి: ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య తీవ్రతను గుర్తించి, కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను అధికారికంగా సులభతరంగా నమోదు చేయడానికి ఒక ప్రామాణికమైన విధానాన్ని రూపొందించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైన ఉత్తర్వులు ఇప్పించాలని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్స్ బలంగా కోరుకుంటున్నారు. ఏక్యూపీ అనేది పెన్షనర్లకు వయసు రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు. దీని అమలులో ముఖ్యంగా కుటుంబ పెన్షన్ల విషయంలో ఉన్న సాంకేతికత మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, ట్రెజరీ అధికారులు మరియు పెన్షనర్ల సంఘాలపైనే ఉంది.